హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్పీ మై వరల్డ్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో అయితే చిన్న చేపల కూర చేశాను. మామిడికాయ వేసి చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ కూర అంటే. చిన్న చేపలు మేమైతే వీటిని బెత్తలని పిలుస్తాము, మెత్తలని కూడా అంటాము. మీరేమని పిలుస్తారో కమెంట్ చేసేయండి. నేను ఏ విధంగా తయారు చేశానో కూర ఒకసారి వీడియోలో చూసేయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి. ఫస్ట్ స్టవ్ మీద మట్టి పాత్ర పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని 6 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు 4 తీసుకుని కచ్చా పచ్చాగా దంచుకొని ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిన్న చేపలకి నేను ఇక్కడ ఉప్పు కారం పట్టించేసి పెట్టాను. అలాగే ఈ సైజ్ మామిడికాయ అయితే తీసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్లోనే నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు కూడా వేసి పేస్ట్ చేస్తానండి. అంతా కలిపి ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. చేపల కూర కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసానండి. దీంట్లోనే కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మామిడికాయని ఇలాగా ముక్కలుగా చేసుకుని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత చేపలు ఉన్నావు కదా, వీటిని తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలండి. చేపలను వేసిన తర్వాత మామూలుగా అయితే గరిటె పెట్టకుండా చేతితో మామూలుగా ఇలా అనుకోవాలి ఆ మట్టి పాత్రను అయితే. కాకపోతే నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను, అందుకోసం అయితే గరిటె పెట్టవలసి వచ్చింది. గరిటె అయితే పెట్టకూడదండి. దీంట్లో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలండి. సరిపడినంత వాటర్ వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ కూర అనేది తయారైపోయింది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.